హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ రైతుల దినోత్సవానికి సంబంధించి కాలుష్యం, వాతావరణ మార్పులు, సాగునీటి కొరత, భూసారం దెబ్బతినటం వీటన్నింటి వల్ల కూడా ప్రపంచంలోని వ్యవసాయం మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతోంది. అలాగే వాతావరణ మార్పులు ఏవైతే సంభవిస్తున్నాయో వాటి వల్ల వర్షపాతం అనేది, భూగర్భ జల మట్టాలు, అలాగే ప్రవాహాలు వీటన్నింటిలోనూ మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. పోను పోను భూమి అన్నటువంటిది సారం కోల్పోయి, అంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కొన్ని దేశాల్లో అనుసరిస్తున్నటువంటి పంట సాగు పద్ధతులు సుస్థిర వ్యవసాయానికి వెళ్ళేవిగా లేవన్నమాట. అంటే ఇలాంటి సాగు పద్ధతుల వల్ల సన్న మరియు చిన్నకారు రైతుల భవిత అన్నటువంటిది మరింత అంధకారంలోకి వెళ్తుంది. అలాగే పెరుగుతున్నటువంటి జనాభా యొక్క అవసరాలను తీర్చడం కోసం నీరు, వ్యవసాయ భూముల వినియోగం వీటి మీద ఒత్తిడి అనేటటువంటిది రోజు రోజుకి పెరిగిపోతోంది. అలాగే ప్రజలకి సంబంధించి వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ఆదాయాలు మెరుగుపడే కొద్దీ నాణ్యమైనటువంటి ఆహార వినియోగం అనేది పెరుగుతుంది. అలాగే వాటి యొక్క ఉత్పత్తి కోసం అన్ని వనరుల ధ్వంసం అనేది కూడా జరుగుతోంది. కాబట్టి దీన్ని ఆపటానికి సేంద్రియ సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి, పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మన దేశంలో చాలామంది రైతులు ఇష్టం వచ్చినట్టుగా రసాయన ఎరువులు, పురుగు మందుల్ని వినియోగిస్తూ ఉన్నారు. అయితే ఇది మల్టీనేషనల్ కంపెనీస్కి అంటే ఎంఎన్సీలకి లాభాల్ని తీసుకొస్తోంది, కానీ చివరికి నష్టపోయేది ఎవరు అంటే రైతు. మనం చూస్తే పంట సాగుకి 2001వ సంవత్సరంలో హెక్టార్కి 86.7 కేజీల రసాయన ఎరువుల్ని చల్లితే రైతులు అది 2020 కల్లా 134 కిలోలకు పెరిగింది. అంటే 86 కిలోలు ఎక్కడ, 134 కిలోలు ఎక్కడ? అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 180 కిలోలకు అది వెళ్ళిపోయింది. అంటే పంజాబ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రసాయనాల్ని వాడుతూ భూమి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నారు. అయితే వాతావరణ మార్పులు ఏవైతే సంభవిస్తూ ఉన్నాయో వీటితో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం వల్ల ఆఫ్రికా, తూర్పు ఐరోపా వీటి దేశాల్లో కూడా సాగు విస్తీర్ణం, దిగుబడులు అనేవి తగ్గిపోయి రైతులు నష్టపోతూ ఉన్నారు. వాతావరణ మార్పుల్ని అధిగమించేటటువంటి ప్రణాళికలతో పంటల యొక్క ఉత్పాదకత అనేది పెంచడం సాధ్యమవుతుంది. నేలని, నీటిని కాపాడుకుంటూ ప్రజలకి ఆహారం మరియు జీవన భద్రతని కల్పించటం కోసం అందరికీ ఉపయోగపడే ఒక పరిష్కారం ప్రపంచవ్యాప్తంగా ఉండదు. కాబట్టి అంటే చాలా పరిష్కారాలుంటాయి, చాలా పరిశోధనలుంటాయి. వాటిని ఆచరణలోకి తీసుకొస్తేనే, వాటిని అమల్లోకి వస్తేనే ఆ సానుకూల వాతావరణం అనేటటువంటిది వస్తుంది. అంతేకాకుండా నీటి కొరత, నిస్సారంగా ఉన్నటువంటి భూములు, అలాగే చిన్న సన్నకారు రైతుల యొక్క జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తాయి. కాబట్టి సేద్యంలో మార్పులు అనేవి తీసుకురావాలి. వరి సాగు ఎంత విస్తీర్ణంలో ఉంది, దాని తర్వాత సీజన్లో పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగు చేయటానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఇలాగా కొన్ని ప్రణాళికల్ని కూడా తీసుకురావాలి. దానికి డిజిటల్ సాంకేతికతను వినియోగించుకోవాలి. అలాగే సహజ వనరుల మీద ఆధారపడి పనిచేసేటటువంటి సేద్యం ద్వారానే లక్ష్యాలు నెరవేరేలాగా ప్రణాళికల్ని రూపొందించుకోవాలి. అలాగే భూసారాన్ని దెబ్బతీసేటటువంటి, అలాగే సాగునీటి వృధాకి దారితీసేటటువంటి సేద్యంతో ప్రజలకి ఆహార భద్రత కల్పించటం అన్నటువంటిది అసాధ్యం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా సాగునీరు, భూముల వినియోగంలో ఎక్కడికక్కడ స్థానిక అవసరాల మేరకే చర్యలు చేపడితేనే ప్రజలకి ఆహార భద్రత కల్పించటం సాధ్యమవుతుంది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ రైతుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 23వ తేదీన. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మురుగునీటి యొక్క నిర్వహణకి సంబంధించి. మనం చూస్తే మన దేశంలో జల కాలుష్యం అనేది పెరిగిపోతోంది. గృహాలు, పరిశ్రమలు వీటి నుంచి విడుదలవుతున్నటువంటి వ్యర్థ జలాలు ఇవేవి కూడా శుద్ధి ప్రక్రియ విధానాలు లేకుండా నదులు, చెరువులు, వాగులు లాంటి నీటి వనరుల్లో కలుస్తూ ఉన్నాయి. దానివల్ల ఈ నీటి కాలుష్యం అనేది పెరిగిపోతోంది. దీని యొక్క తీవ్రతను గుర్తించినటువంటి ఐక్యరాజ్య సమితి జనావాసాల నుంచి ఉత్పత్తి అయ్యే మురుగుని కనుక సాధ్యమైనంత వేర శుద్ధి చేయగలిగితే కాలుష్య తీవ్రతని గణనీయంగా తగ్గించవచ్చు అన్నట్టుగా సూచించింది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఈ దిశగా చర్యలనేవి అమల్లోకి రాలేదు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే మురుగుకి వాటి యొక్క శుద్ధి సామర్థ్యానికి పొంతన అనేటటువంటిదే లేదు. మనం చూస్తే ప్రభుత్వం కూడా అరకొరగా మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
అవి చాలా వరకు మూతపడితే కొన్ని సామర్థ్యం మేర పనిచేయట్లేదు. అలాగే అందులోకి వచ్చేసరికి నిధులు లేవు, నిర్వహణ అనేది లేదు, సిబ్బంది కొరత అనేది ఉంది, సరైనటువంటి నిర్మాణ ప్రణాళిక అనేది లేదు, సరైన విద్యుత్ని సరఫరా చేయలేకపోవటం, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. వీటితో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోవటం, అలాగే మరమ్మతులతో ఈ యంత్రాలు సరిగ్గా పనిచేయకపోవటం, ఆధునిక యంత్ర పరికరాలు లేకపోవటం, ఇలాంటి చాలా సమస్యలు వీటిల్లో ఉన్నాయన్నమాట. అయితే కొన్ని రాష్ట్రాల్లో రోజుకి కోట్ల లీటర్ల వ్యర్థ జలం విడుదలవుతున్నా కూడా ఒక్క మురుగు శుద్ధి కర్మాగారమైన ఏర్పాటు చేయటం లేదు. అంటే ఇలాంటి వాటి వల్ల ఉపరితల మరియు భూగర్భ జల కాలుష్యం అనేది మరింతగా పెరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవటం అన్నటువంటిది అవసరం అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేషనల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ప్రోగ్రామ్ని ఏ శాఖ అమలు చేస్తోంది? ఏ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక మరుపురాని ఘట్టంగా నిర్వహించాలి అన్నటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపకల్పనకి ప్రధాని నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీ యొక్క 2వ సమావేశం అన్నటువంటిది ఇటీవల ఢిల్లీలో జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాతీయ కమిటీలో ఎంతమంది సభ్యులుగా ఉన్నారు? మొదట్లో ఈ కమిటీలోని సభ్యులు 259 మంది ఉంటే ఇప్పుడు 259కి బదులుగా 248 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఈ సంఖ్య 11 మందికి తగ్గింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెళ్లి వయసు పెంపుదల గురించి. రీసెంట్గా మనం చూస్తే బాల్య వివాహ నిషేధ చట్టం 2006కి సంబంధించి కొన్ని మార్పులు తీసుకురావాలి, కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావాలి. ఇందులో భాగంగా మహిళల యొక్క కనీస వివాహ వయసుని 21 సంవత్సరానికి పెంచాలి అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జయా జైట్లీ కమిటీ అన్నటువంటి దాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 అమల్లో ఉన్నప్పుడు అందులో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా మాకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయొద్దు అన్నట్టుగా అమ్మాయిలు తమ యొక్క తల్లిదండ్రుల్ని అడగటానికి ఈ చట్టం అనేది చాలా ప్రేరణనిచ్చింది. అయితే అదే సమయంలో తమ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పెళ్లిళ్ళ మీద నిరసన తెలుపుతూ వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళతో వెళ్ళిపోతున్నటువంటి అమ్మాయిలు, వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి అబ్బాయిల్ని శిక్షించటానికి కూడా ఈ చట్టం తల్లిదండ్రులకి ఎక్కువ అవకాశం ఇస్తోంది అన్నట్టు కూడా మనం గమనించాలి. అంటే వివాహ వయసు పెంపుదలలో కంటే సమాజ వైఖరి, సమాజ విధానాల్లోనే పరిష్కారం అనేది ఉంది. అంటే మనుగడ కోసం పెళ్లి తప్పనిసరి అనేటటువంటి దాని నుంచి బాలికలకి విముక్తి కల్పించాలి. విద్య, ఉపాధి, భద్రతతో పాటుగా పెళ్లి ఎప్పుడు ఎవరిని చేసుకోవాలో ఎంపిక చేసుకునేటటువంటి స్వేచ్ఛని కూడా వాళ్ళకి అందించాలి. ఇవన్నీ సాధ్యమైతేనే పెళ్లి వయసు అన్నటువంటిది దానికదే ముందుకెళ్తూ వస్తుంది. మనం చూస్తుంటే ఈ బిల్లు ఎక్కడ పాస్ అవుతుందో అన్నట్టుగా చాలామంది వివాహాలు చేస్తున్నారు అన్నట్టుగా పేపర్లో ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయండి. కాబట్టి దీనికి సంబంధించి ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ 2021 ప్రకారం మహిళల యొక్క కనీస వివాహ వయసుని ఎంతకి పెంచాలని నిర్ణయించారు? ఎంతకి? 21 సంవత్సరాలకి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి DRDO పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి కొత్త తరం క్షిపణి ప్రళయ్ అన్నటువంటి దాని యొక్క తొలి ప్రయోగ పరీక్ష అనేటటువంటిది విజయవంతమైంది. ఒడిషా తీరంలో ఉన్నటువంటి డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి వెళ్ళేటటువంటి ఈ ప్రళయ్ అన్నటువంటి క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ విజయవంతంగా ప్రయోగించింది? ఏ సంస్థ? DRDO. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జల్ జీవన్ మిషన్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ కింద పనులు ప్రారంభమై 2 ఏళ్ళు అవుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు చాలా చోట్ల పనులు అనేవి మొదలు కాలేదు. అంటే పనులు ప్రారంభించినటువంటి చోట చాలా తక్కువగా మందకొడిగా సాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పథకం యొక్క అమలు తీరు మీద కేంద్ర ప్రభుత్వం కూడా అసంతృప్తిని వ్యక్తం చేయటం జరిగింది. అయితే 2 ఏళ్లలో మొత్తం 18.47 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వటం జరిగింది. మనం చూస్తే ప్రణాళిక ప్రకారం అయితే 35 లక్షలకు పైగా కనెక్షన్లు అనేవి ఇవ్వాలి, కానీ 18 లక్షలకి మాత్రమే ఇచ్చారన్నమాట. మనం చూస్తే జల్ జీవన్ మిషన్ అన్నటువంటిది ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ప్రారంభమైన నాటికి
32% ఇళ్లకి కుళాయి కనెక్షన్లున్నాయి అన్నట్టుగా సర్వేలో తెలిసిందన్నమాట. అయితే గత 2 ఏళ్లలో ఇప్పుడు ఏవైతే 18 లక్షలు ఇచ్చారో వీటితో కలిపి మొత్తం ఇళ్ల కనెక్షన్లు 51.71కి చేరాయన్నమాట. అంటే లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ఇంకా 48 నుంచి 40% ఇళ్లకి ఈ నీటి కనెక్షన్లు, కుళాయి కనెక్షన్లు అనేవి ఇవ్వాలి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జల్ జీవన్ మిషన్ పథకం గురించి వివరించండి. జల్ జీవన్ మిషన్ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2019వ సంవత్సరం గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2వ తేదీన ప్రధానమంత్రి ఈ పథకాన్ని లాంచ్ చేయటం జరిగింది. అయితే రీసెంట్గా ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఒక మొబైల్ అప్లికేషన్ని కూడా లాంచ్ చేశారు. సరే, అసలు ఈ జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే దీని కింద ప్రతి పర్సన్కి ప్రతిరోజు ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి కూడా 55 లీటర్ల నీటిని, అంటే 55 లీటర్ల తాగునీటిని, అది కూడా ఎఫ్హెచ్టిసి అంటాము, అంటే ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ద్వారా, అది కూడా 2024 నాటికి అందరికీ అందించాలి అన్నట్టుగా దీని కింద లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. దీనికి సంబంధించి ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే సెంటర్ మరియు స్టేట్కి, ఒకవేళ అది హిల్లీ స్టేట్స్ అనుకోండి అప్పుడు 90:10%లో ఇది ఉంటుంది. అలా కాకుండా నార్మల్గా ప్లెయిన్ ఏరియాస్ అనుకోండి, ఇప్పుడు హిల్లీ అండ్ నార్త్ ఈస్ట్ దీని కిందికి వెళ్తుంది, ప్లెయిన్ ఏరియాస్ అయితే 50-50 అనమాట. అదే యూటీస్ అనుకోండి, అంటే యూనియన్ టెరిటరీస్కి వచ్చేసరికి 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ ఇస్తుందన్నమాట. దీనిని ఒక జన్ ఆందోళన్ అన్నట్టుగా క్రియేట్ చేయాలి. అంతేకాకుండా వాటర్ని ఒక కీ కాంపోనెంట్గా ఈ మిషన్లో తీసుకొచ్చారు. కమ్యూనిటీ అప్రోచ్లో ఈ మిషన్ని ఫాలో అవుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనికార్న్ సంస్థల గురించి. యూనికార్న్ అని వేటిని పిలుస్తాము? $100 కోట్ల విలువైనటువంటి, అంటే దాదాపు 7,500 కోట్ల విలువైనటువంటి సంస్థల్ని మనం యూనికార్న్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే గత ఏడాది యూనికార్న్ల సంఖ్యలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం మన భారతదేశం అన్నటువంటిది యూనికార్న్ల సంఖ్యాపరంగా 4వ స్థానంలో ఉండేది. 3వ స్థానంలో ఉన్నటువంటి బ్రిటన్ని వెనక్కి నెట్టి ప్రపంచంలో భారత్ 3వ స్థానానికి నిలిచింది. మనం చూస్తే ఒక్క ఏడాదిలోనే 33 కొత్త యూనికార్న్లు అనేవి అవతరించి మన యొక్క మొత్తం యూనికార్న్ల సంఖ్య అనేటటువంటిది 54 చేరింది. అయితే బ్రిటన్లో కొత్తగా యూనికార్న్లు 15 వస్తే ఈ మొత్తం సంఖ్య 39కి చేరింది. ఫలితంగా బ్రిటన్ అన్నటువంటిది 4వ స్థానానికి వెళ్ళింది. అయితే ఇందులోని తొలి 2 స్థానాల్లో అమెరికా మరియు చైనాలు ఉన్నాయి. అమెరికాలో ఈ ఏడాది కొత్తగా 254 యూనికార్న్లు వచ్చాయి. అయితే చైనాలో యూనికార్న్ల సంఖ్య అన్నటువంటిది ఈ సంవత్సరం 74కి పెరిగింది. మనం చూస్తే ప్రపంచంలోని మొత్తం యూనికార్న్లలో అమెరికా మరియు చైనాల్లోనే 74% యూనికార్న్లు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, యూనికార్న్ల సంఖ్యాపరంగా భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగినటువంటి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మన హాకీ జట్టు, అంటే భారత పురుషుల హాకీ జట్టు అన్నటువంటిది కాంస్యాన్ని గెలుచుకుంది. గత టోర్నీలో పాకిస్తాన్తో కలిసి సంయుక్త విజేతగా నిలిచినటువంటి భారత్ ఈసారి పాకిస్తాన్ని ఓడించి కాంస్యాన్ని సాధించుకుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం ఏ పథకాన్ని గెలుచుకుంది? ఏ పథకం? కాంస్య పథకం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పురుగు మందుల నిర్వహణ బిల్లు 2020కి సంబంధించి పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చినటువంటి నివేదికలో భాగంగా కొన్ని సిఫార్సులను చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఏంటి? పురుగు మందుల యొక్క విక్రయదారులు, డీలర్లు, అలాగే వాటిని నిల్వ చేసే వాళ్ళు కూడా ప్రమాదకరమైనటువంటి వస్తువులతో పనిచేస్తుంటారు కాబట్టి వాటి గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండటం అత్యంత అవసరం. అలాగే సైన్స్, వ్యవసాయం, హార్టికల్చర్ సబ్జెక్టుల్లో కనీసం హయ్యర్ సెకండరీ అయినా పాస్ అయి ఉండాలి అన్నటువంటి అర్హతల్ని వాళ్ళకి పెట్టాలి. ప్రతి వ్యాపారి కూడా తమ యొక్క లైసెన్స్ని దుకాణంలో అందరికీ కనిపించేలాగా ప్రదర్శించాలి. అంతేకాకుండా లైసెన్స్ లేనటువంటి, రిజిస్టర్ కానటువంటి పురుగు మందుల్ని, అలాగే నిషేధించినటువంటి వాటిని విక్రయించే వాళ్ళకి కూడా భారీ జరిమానాని విధించాలి. కఠినతరమైనటువంటి శిక్షల్ని అమలు చేయాలి అన్నట్టుగా స్థాయి సంఘం కొన్ని సిఫార్సులను చేయటం జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పురుగు మందుల నిర్వహణ బిల్లు 2020 మీద పార్లమెంటరీ స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలోని సిఫార్సులను తెలపండి అన్నప్పుడు మనం వీటి గురించి రాస్తాము. పెస్టిసైడ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జవాబుదారీతనాన్ని నిర్దేశించాలి.
వాళ్ళ మీద వచ్చేటటువంటి ఫిర్యాదుల్ని పరిశీలించి పరిష్కరించడానికి కోసం వ్యవసాయ శాఖలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే మార్కెట్లో ఉన్నటువంటి పురుగు మందుల్ని తట్టుకొని చీడపీడలు మనగలుగుతున్నాయన్నటువంటి విషయం మీద రైతులకి అవగాహన కల్పించేలాగా ఆ పురుగు మందుల మీద లేబుళ్లని కూడా ముద్రించాలి. ఇలా కొన్ని సిఫార్సులను ఇచ్చిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పని స్థలాల్లో వేధింపులు, లైంగిక దాడులు, వివక్ష మరియు గృహహింస లాంటి వాటి నుంచి మహిళల్ని రక్షించటం కోసం చైనా తన యొక్క నిబంధనల్ని కఠినతరం చేయబోతోంది. అందులో భాగంగా దీనికి సంబంధించి దాదాపు 30 ఏళ్ల క్రితం తీసుకొచ్చినటువంటి మహిళల హక్కులు ప్రయోజనాల పరిరక్షణ చట్టం ఏదైతే ఉందో దాంట్లో సవరణలు చేయబోతోంది. అంటే ఈ ముసాయిదా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడితే దానికి ఎలాంటి అవరోధం ఉండకుండానే బయటికి వచ్చేస్తుంది అన్నట్టుగా భావిస్తున్నారన్నమాట. అయితే ఈ బిల్లులో ప్రతిపాదించినటువంటి నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేటటువంటి యాజమాన్యాలు మహిళా అభ్యర్థుల యొక్క వివాహం, వైవాహిక స్థితి, అలాగే గర్భం గురించినటువంటి వివరాల్ని అడగకూడదు. అలాగే గర్భవతి అనేటటువంటి పేరుతో ఉద్యోగాల్ని నిరాకరించకూడదు. అలాగే మాతృత్వ సెలవులో ఉన్నా కూడా, గర్భంతో ఉన్నా కూడా మహిళా ఉద్యోగుల యొక్క వేతనాల్ని, ఇతర ప్రయోజనాల్ని నిలిపివేయకూడదు. అలాగే పని స్థలాల్లో మహిళల్ని పురుషుల కన్నా తక్కువ చూసేటటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వస్తి పలకాలి. మహిళల యొక్క ఆత్మగౌరవం మరియు భద్రతలకి భరోసా కల్పించేటటువంటి నిబంధనల్ని ఈ ముసాయిదా బిల్లులో చేర్చారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. మహిళల రక్షణకి కఠిన నిబంధనల పెంపుకై చైనా ఏ చట్టంలో సవరణలు చేయబోతోంది? ఏ చట్టంలో? మహిళల హక్కులు ప్రయోజనాల పరిరక్షణ చట్టం. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలో పురపాలక కార్యాలయాలకి వెళ్ళనవసరం లేకుండా స్వీయంగా ధృవీకరించుకోవటం ద్వారా భవన నిర్మాణ అనుమతులు పొందేలాగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే TSB పాస్ అనే చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందో ఆ చట్టంలో భాగంగా అక్రమ నిర్మాణాలు మరియు నిబంధనలు ఉల్లంఘించి చేపట్టే భవనాలకి అడ్డుకట్ట వేసేలాగా దీనిని రూపొందించారు. అయితే ఇందులో భాగంగా వాటికి సంబంధించి చర్యలు తీసుకునేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలను కూడా నియమించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50,000 భవన నిర్మాణాలకి అనుమతులు ఇచ్చినా కూడా పరిశీలన అన్నటువంటిది సరిగ్గా జరగట్లేదు. అంతంత మాత్రంగానే జరుగుతోంది. అలాగే ప్రతి నిర్మాణంలో ఉన్నటువంటి అక్రమాల మీద కూడా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా మనం చూస్తే చాలా వాటిలో కంప్లైంట్స్ అనేవి ఫైల్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. భవన నిర్మాణ అనుమతులను సులభతరం చేయటానికి తెలంగాణ ఏ పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ని తీసుకొచ్చింది? ఏ పేరుతో? TSB పాస్ అనేటటువంటి పేరుతో అన్నమాట. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అవార్డ్ 2021ని అందుకున్న సంస్థ ఏది? ఏ సంస్థ? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లేదా సెయిల్ అంటాము. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి బహుళ కోణ పేదరిక సూచి లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? ఇందులో ఎన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.